బక్రీద్ పండుగ దగ్గర పడుతూ ఉండడంతో అలర్ట్ అయింది ప్రభుత్వ యంత్రాంగం. నగరంలోకి ప్రవేశించే ప్రధాన రహదారుల దగ్గర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ సాలార్జంగ్ మ్యూజియంలో ఎంఐఎం నేతలతో పాటు సంబంధిత అధికారులతో నగర కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా అధికారుల్ని సంప్రదించాలని కోరారు. వాహనాలు తనిఖీ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సూచించారు సివి ఆనంద్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుకు వెళ్లాలన్నారు. सबसे गुजारिश की गई है कि हमारा शहर जो है बहुत ही तारीखी शहर है. यहाँ पे गंगा जमुनी तहजीब जो है बरकरार रखने के लिए हम सब कितना मिलजुल कर हर ईद को मनाते हैं. सब मिलजुल कर काम करते हैं, पुलिस का साथ देते हैं, एडमिनिस्ट्रेशन का साथ देते हैं. तो इस मौके पर भी उसी तरीके से हम आप सब का ताउन लेकर ही हम आगे चलेंगे. ప్రజలు కూడా అధికారులకు సహకరించాల్సిన సమయం వచ్చిందన్నారు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్. सीपी साहब अच्छा तयखुन दिए और जो लोग सरंगेजी कर रहे हैं वो लोग के ऊपर भी हम बराबर एक्शन लेंगे बोल रहे हैं. और मजलिस इत्तेहादुल मुस्लिमीन 24 घंटे फील्ड पर है और कुरैशी भाइयों के साथ है सदर मोहतरम की हिदायत के ऊपर. अब के साल अच्छे से अच्छा हम भी यही चाह रहे हैं कि हमेशा मजलिस इत्तेहादुल मुस्लिमीन शहर के अमन को बरकरार रखने के लिए काम करती है. अब के साल भी अल्हम्दुलिल्लाह कामयाब. ఇక బక్రీద్ కావడంతో హజ్ యాత్రకు 9333 మంది వెళ్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుసురు పాషా. ఇప్పటివరకు 9333 యాత్రికులు ఇక్కడి నుంచి బయలుదేరారు. మళ్ళా 6 నెలల ముంగటే 2024లో ఆడ ఎండ వల్ల కానీ వాకింగ్ వల్ల కానీ ఆడ కొంత ఇబ్బందులు జరిగాయి. దానికి దృష్టిలో పెట్టుకుంటా 6 నెలల ముందే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ సౌదీ గవర్నమెంట్కి కానీ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫేర్ ఆఫ్ ఇండియాకి కానీ మాకు ఈ సౌకర్యాలు కావాలా. యాజ్ ఖాదిముల్ హజ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ నుంచి పోయి ఫస్ట్ ఇక్కడ నుంచి పోయేది, అక్కడ పోయిన తర్వాత వేరే ఇక్కడ నుంచి తెలంగాణ, ఆడ పోయిన తర్వాత ఇండియాది అయిపోయేది. మేము మా హజ్ ఇన్స్పెక్టర్ మేము సెలెక్ట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఉండాలా. మేము ఏ ప్లేన్లో వాళ్ళకి ఎక్కిస్తానో వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చే యాత్రలకు మాకు అప్పచెప్పాలా. అట్లాంటి చాలా మంచి అడ్జస్ట్మెంట్ అయింది. బక్రీద్ పై మీటింగ్, ప్రభుత్వ భద్రతా సలహా సహా మరిన్ని అంశాలపై సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 9331 మంది హజ్ యాత్రికులు తెలంగాణ హజ్ కమిటీ నుంచి బయలుదేరారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా మంచైన సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుతో ఆధ్వర్యంలో తెలంగాణ హజ్ కమిటీ చేయడం వల్ల ఎక్కడి నుంచి వెళ్ళారనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేసింది. మరోవైపు హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ కూడా బక్రీద్ వస్తున్న నేపథ్యంలో మత పెద్దలతో పాటు ఎంఐఎం నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బక్రీద్ సమయంలో ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా అధికారులతో సంప్రదింపులు జరపాలి. మరోవైపు జిహెచ్ఎంసీతో పాటు ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా హాజరయ్యారు. మత పెద్దలు కూడా ఏదైతే నిషేధింప జంతువులు ఉన్నాయో దానికి కుర్బానీ ఇవ్వము, అధికారికంగా చట్టపరమైన పరిధుల్లో ఉండి మేము కుర్బానీ చేసుకుంటామనేది కూడా మత పెద్దలు అయితే నగర కమిషనర్కి హామీ ఇచ్చిన పరిస్థితి. కెమెరా యూసుఫ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.